హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రూపీ కిచెన్. ఈరోజు వచ్చేసి మన అందరి ఇంట్లో మ్యాంగో పికిల్ ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి మ్యాంగో పికిల్. సమ్మర్ వచ్చిందంటే పెట్టేసుకుంటాం కదా. ఇప్పుడు ఆ మ్యాంగో పికిల్తోనే మ్యాంగో పికిల్ రైస్ చేస్తున్నానండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. కూరగాయలు లేనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. దీని ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఇందులోనే ఒక 2 to 3 కాజూస్ కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. లేకపోతే స్కిప్ చేయండి. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. అవి పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలండి. పల్లీలు పోపు దినుసులు ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత పొడుగుగా కట్ చేసుకున్న 1 ఆనియన్, మిర్చీస్ చూసారు కదా, ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి. బాగుంటుంది తినేటప్పుడు. కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి మొత్తం ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి జస్ట్ కొంచెం అంటే కొంచెం పసుపు. ఏం అవసరం లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఫ్రై చేయండి. చూసారు కదా పికిల్, మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి పికిల్స్ అనేది. నేనైతే ఒక 3 తీసుకుంటున్నాను అండి. 3 పీసెస్ వరకు మ్యాంగోస్ తీసుకుంటున్నాను. కారం, స్పైసెస్ ఏమీ అవసరం లేదు. ఈ మ్యాంగో పికిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇదే మనకు సెట్ అవుతుంది. కొత్త ఆవకాయ అయితే సూపర్గా ఉంటుంది. కొత్త ఆవకాయ అంటే కంపల్సరీ ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలండి. ఉడికించి పెట్టుకున్న రైస్ నేనైతే 1 కప్ తీసుకుంటున్నాను. 1 కప్ ప్రాసెస్ చూపిస్తున్నాను. మీ క్వాంటిటీ బట్టి పెంచుకోండి. ఏదైనా సరే రైస్ మొత్తం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, సరిపోతే వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఆవకాయలో సాల్ట్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. లైట్గా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. మీకు కావాలంటే ఇక్కడ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను యాడ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఇలానే బాగుంటుంది టేస్ట్. అందుకే నేను ఏమీ యాడ్ చేయట్లేదు. చాలా సింపుల్గా అయిపోతుందండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ అయినాక హై ఫ్లేమ్ పెట్టుకొని జస్ట్ 2 minutes అలా టోస్ట్ చేసుకుంటే చూసారా వేడిగా సూపర్గా ఉంటుంది. దీనికి ఎలాంటి కాంబినేషన్ అవసరం లేదండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. పక్కా ఒకసారి ట్రై చేయండి. పికిల్ అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి.